నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో నడుమనేది కాబోయే అమ్మకు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నెముకలలో లిగమెంట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచుగా తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. గర్భం ధరించాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతూ ఉంటారు. దీనికి తోడు పొట్ట కూడా ముందుకు పెరుగుతూ వస్తూ ఉండడంతో వెన్నుపై తీవ్రమైన భారం పడుతూ ఉంటుంది. ఇవన్నీ గర్భిణీ దశలో నడుము నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో నడుము నొప్పికి కారణాలేంటి? జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని రకాల కొత్త హార్మోన్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రిలాక్సిన్ అనే హార్మోన్. ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ జనరల్గా కటిక వలయం అంటే పెల్విస్, లంబార్ స్పైన్ అంటే వెన్నుముక అంటే లోయర్ ఉన్న వెన్నుముక, వీటిల్లో అండ్ లిగమెంట్స్లో, మజిల్స్ని వీటన్నిటిలో చేంజెస్ అనేది తెస్తూ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ చేంజ్ అంటే ఇది యాజ్ నేమ్ సజెస్ట్ అంటే రిలాక్సిన్ అని అన్నట్టే అది రిలాక్స్ చేసేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఒక రకమైన స్ట్రెచ్ అనేది ఏర్పడి ఈ పెల్విక్ పెయిన్ అంటే లంబార్ స్పైన్లో వచ్చే పెయిన్ అనేది మనం బ్యాక్ పెయిన్గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ 3 monthsలో గనక ఆ లేడీకి లోయర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తే దానికి కారణం ఎక్కువగా రిలాక్సిన్ అనే హార్మోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ అంటే నెలలు నిండే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, పొట్ట పెరుగుతూ ఉంటుంది, మదర్ యొక్క వెయిట్ పెరుగుతుంది, ఫీటస్ యొక్క వెయిట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగటం వల్ల అగైన్ ఆ స్ట్రెచ్ అనేది ఏర్పడి లిగమెంట్స్ పైన, మజిల్స్ పైన బ్యాక్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానసిక ఒత్తిడి అంటే జనరల్గా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఎంతో కొంత మానసిక ఒత్తిడికి ప్రెగ్నెన్సీలో లోన్ అవుతూ ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మజిల్స్ అని స్పాజంలోకి వెళ్ళిపోయి కూడా ఒక రకంగా పెయిన్ అనేది మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఈ చేంజెస్ అన్నీ అంటే నెలలు నిండే కొద్దీ వచ్చే చేంజెస్ అవనివ్వండి, లేకపోతే రిలాక్సిన్ హార్మోన్ వల్ల వచ్చే చేంజెస్, ఇవన్నీ కూడా మనకి డెలివరీకి ప్రిపేర్ చేసే చేంజెస్. అలాగే వెన్నుముక కర్వేచర్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వెన్నుముక న్యాచురల్గానే నార్మల్గానే కొన్ని రకాల కర్వేచర్స్ ఉంటాయి. ఆ కర్వేచర్స్లో కూడా మార్పు అనేది ఏర్పడి నడ్డి అంటాం అంటే ఏంటి లాడోసిస్ అది కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్లో. అలా ఉన్నప్పుడు ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కూడా దాని ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీలో కూడా చేంజ్ వస్తుందో అప్పుడు ఈ లేడీకి బ్యాక్ పెయిన్, బ్యాక్ స్ట్రెయిన్, అలాగే పడిపోతారేమో అన్న ఒక నోషన్ అనేది వస్తూ ఉంటుంది. కూర్చోవటం, పడుకునే తీరులో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా కూర్చోవాలి, ఎలా పండుకోవాలి, ఎలా ఆబ్జెక్ట్స్ని పిక్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్యాక్ పెయిన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి మహిళకి పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని రకాల శారీరక మార్పులు వెన్నుముకలో జరుగుతున్నాయి కాబట్టి పోస్చర్ కనుక సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఆ బ్యాక్ పెయిన్ అనేది రావటం కానీ ఎక్కువ అవటం కానీ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి మహిళ కూర్చొనే విధానం ఎలా కూర్చోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూర్చొనేటప్పుడు వెనక మనకు బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అండ్ స్ట్రైట్గా కూర్చోవాలి. అలాగే ఈ చేతులు ఎప్పుడైతే పెడతారో అంటే మోచేతులు ఇలా ఆనిచ్చి చక్కగా రెస్ట్ తీసుకొని ఇలా బ్యాక్ సపోర్ట్తో కూర్చోవలసిన అవసరం ఉంటుంది. రెండోది, వంగుతున్నప్పుడు ఏదన్నా కింద పడిపోయింది ఆ ఆబ్జెక్ట్ పికప్ చేయాలి అని అనుకుంటే ఎలా తీయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎడాపడా జర్కీగా ఎలా అంటే అలా ఆబ్జెక్ట్స్ని తీయకూడదు. ఆ ఆబ్జెక్ట్స్ కూడా మళ్ళీ హెవీ ఆబ్జెక్ట్స్ కాదు, కొద్దిగా లైట్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా పడితే నీ జాయింట్ని కొద్దిగా బెండ్ చేసి వెన్నుముకని స్ట్రైట్గా పెట్టుకొని ఆ ఆబ్జెక్ట్ని అలా తేలికగా పికప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది, ఎలా పండుకోవాలి. పండుకునే విధానంలో కూడా తేడాలు ఉన్నాయి ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందడానికి. ఒకటి, ఒక వైపుకు తిరిగి పండుకోవాలి.
పండుకున్నప్పుడు ఈ నీ జాయింట్స్ కొద్దిగా పొట్ట వైపుకి లాక్కొని 2 నీ జాయింట్స్ పైన ఒక దిండు పెట్టడం, లేదా ఆ పొట్ట కింద ఒక చిన్న దిండు పెట్టడం, ఒకవైపుకు పండుకున్నప్పుడు బ్యాక్కి ఒక దిండు పెట్టుకోవటం అనేది ఈ సపోర్ట్ తీసుకొని కనుక పండుకుంటే ఆ నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ మధ్య మనకి మెటర్నిటీ పిల్లోస్ అన్ని కూడా మనకి మార్కెట్లో లభిస్తున్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చు? వ్యాయామం అనే దానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో కొత్త వ్యాయామాలు అంటూ ఏమీ స్టార్ట్ చేయొద్దు. ఆల్రెడీ చేస్తున్న వ్యాయామాలు కూడా అంటే ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్ని అడిగి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, ఇవి కాకుండా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏ వ్యాయామాలు చేయాలి అంటే ఎన్ని ఎక్సర్సైజెస్ ఎక్స్పర్ట్ సూపర్విజన్లోనే చేయాలి. ఎవరి పాటికి వాళ్ళు ఆ వ్యాయామాలు తెలిసినా కూడా చెయ్యకూడదు. సో ఎక్స్పర్ట్ సూపర్విజన్లో యాంటీనేటల్ క్లాసెస్ అంటుంటాం అనమాట. ఈ యాంటీనేటల్ క్లాసెస్లో కొన్ని రకాల మజిల్ స్ట్రెంథనింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ మజిల్, అబ్డామినల్ మజిల్స్, ఇవి కొద్దిగా స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇలాంటి వ్యాయామాలు చేయాలి. హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్, ఫిజియోథెరపీ, మసాజులతో ఫలితం ఉంటుందా? ఎక్సర్సైజెసే కాకుండా హాట్ ప్యాక్స్ కానీ, లేకపోతే చిన్న కోల్డ్ ప్యాక్స్ కానీ, లేకపోతే లైట్ మసాజ్ అంటే బ్యాక్కి లోకల్ ఏదన్నా ఆయింట్మెంట్ పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళతో అలా జెంటిల్గా మసాజ్ చేయటం అనేది చేయొచ్చు. ఇవే కాకుండా ఫిజియోథెరపిస్ట్ అంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే దీనికి రకరకాల పరికరాలతో రకరకాల పద్ధతుల ద్వారా ఈ బ్యాక్ పెయిన్ నుంచి కొంచెం ఉపశమనం పొందేటట్టు రకరకాల టెక్నిక్స్ అనేది అవలంబిస్తారు. అల్ట్రాసౌండ్ వేవ్స్ యూస్ చేసో, లేజర్ యూస్ చేసో, ఇలా రకరకాల టెక్నిక్స్ ద్వారా ఫిజియోథెరపిస్ట్ కొన్ని ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ నడుము నొప్పి అనేది సంథింగ్ ఫిజియలాజికల్, అంటే న్యాచురల్గా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కొద్ది గొప్ప అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టోటల్ 100% రిలీఫ్ ఏ పద్ధతి ద్వారా మీకు లభించదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడొచ్చా? సో ఇక పెయిన్ కిల్లర్స్ యొక్క విషయానికి వస్తే, ఏ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ తెలియకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీ అనేది వాడకూడదు. సో పెయిన్ కిల్లర్స్ కనుక వాడాల్సి వస్తే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత ఏ పెయిన్ కిల్లర్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అదే వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్స్ కూడా జనరల్గా మనం పారాసిటమాల్ అంటే మార్కెట్లో దొరికే క్రోసిన్ అని, కాల్పాల్ అని, డోలో అని ఇలాంటి మెడికేషన్స్ కొద్దో గొప్ప ప్రెగ్నెన్సీలో సేఫ్ కాబట్టి అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే పారాసిటమాల్ అనే పెయిన్ కిల్లర్ వాడటం జరుగుతుంది. గర్భిణీల్లో నడుము నొప్పికి ఎప్పుడు వైద్య సాయం అవసరమవుతుంది? సో నడుము నొప్పి అనేది ప్రెగ్నెన్సీలో కామన్ అయినా అది అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా ఉపశమనం పొందడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని సంప్రదించాలి. ఇదే కాకుండా నడుము నొప్పే కాకుండా మీకు ఇతర వేరే అదర్ సిమ్టమ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టలో నొప్పి కానీ, స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ, యూరిన్లో మంట కానీ, లేకపోతే తిమ్మిర్లు, మొద్దు మారటం, ఇలాంటివన్నీ ఉంటే కూడా డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి. అలాగే ఏ ఉపశమనం ప్రొసీజర్స్ ద్వారా మీకు 2 వారాల వరకు కూడా ఉపశమనం పొందలేకపోతున్నారు అంటే కూడా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. గర్భిణీ దశలో నడుము నొప్పి సమస్యగా మారకుండా ఉండేందుకు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు వెన్నుపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నడుస్తున్నప్పుడు వెన్ను నిటారుగా ఉండాలి. ఎక్కువసేపు కూర్చొని ఉండటం మంచిది కాదు. ఇక డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్లు వాడకూడదు. నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన వైద్య సాయం తీసుకోవాలి.